టొమాటో అండ్ చీజ్ సాలడ్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. చీజ్, దీంట్లో మనం కాటేజ్ చీజ్ తీసుకున్నాం, అంటే పన్నీర్. అలాగే చెర్రీ టొమాటోస్, లేకపోతే రెగ్యులర్ టొమాటోస్ కూడా తీసుకొని చిన్నగా కట్ చేసుకోండి. పర్పుల్ క్యాబేజ్ తీసుకున్నాం, లెట్యూస్ కానీ ఏమైనా యూస్ చేసుకోవచ్చు. ఇంకా ఉల్లిపాయ, వెల్లుల్లిపాయలు, నిమ్మకాయ చెక్క, ఆలివ్స్, మిరియాల పొడి, సీజనింగ్ పౌడర్, షుమాక్. ఈ షుమాక్ అనేది అక్కడ దొరికే ఒక రకమైన హర్బ్ అన్నమాట. ఒక స్పైస్ లాగా ఉంటుంది కదా, ఇలాంటి ఇది కొంచెం వగరుగా ఉంటుంది, కొంచెం ఎట్లా అంటే చింతపిక్క టేస్ట్ వస్తుంది కదా, ఇంచుమించు ఆ విధంగా ఉండి కొంచెం పుల్లగా కూడా ఉంటుంది. అది ఒక డిఫరెంట్ టేస్ట్ ఇస్తుంది. అది మనం ఉంటే యూస్ చేయొచ్చు, లేకపోతే మనం చేసేది ఏం లేదు, అవాయిడ్ చేయాల్సి వస్తుంది. బట్ ఎస్, ఇవి ఇంగ్రీడియంట్స్. మొదలు పెట్టేసుకుందాం. సాలడ్ కాబట్టి వంటతో పని లేదు, పొయ్యి కూడా వెలిగించాల్సిన అవసరం లేదు. ఫటాఫట్ రెడీ చేసేసుకుందాం. సో సాలడ్లో మనకు చాపింగ్ రిక్వైర్మెంట్ ఉంటుంది, కట్ చేసుకుంటాం. తర్వాత డ్రెస్సింగ్ చేసుకొని మిక్స్ చేసుకుంటాం. చాపింగ్ని వీ విల్ స్టార్ట్. ఎక్కడి నుంచి మొదలు పెడదాం? ఉల్లిపాయతో మొదలు పెడదాం. సాలడ్ స్లైస్ చేసుకుంటున్నా. సాలడ్ స్లైస్ అంటే ఈ విధంగా అగైనెస్ట్ ద గ్రెయిన్ అంటాం. చాలాసార్లు ఈ విషయాన్ని మీకు చెప్పే ఉంటాను నేను. ఫ్రెష్గా చూస్తున్న వాళ్ళ కోసం కానీ, రిఫ్రెష్ కోసం కానీ మళ్ళీ ఒకసారి చూసుకోవచ్చు. ఉల్లిపాయ ఇక్కడ కొద్ది క్లోజ్గా మీరు అబ్జర్వ్ చేసినట్లయితే, ఇది ఉల్లిపాయ ఇలా ఉంటుంది కదా, ఇందులో గ్రెయిన్స్ ఉంటాయి. వీటిని గ్రెయిన్స్ అంటాం. లోపల చారలు ఉంటాయి, పోర్స్ అన్నమాట. ఈ పోర్స్ అన్నింటిలో కూడా కింది నుంచి పై వరకు ఇందులో ఉన్న ఈ సారం కానీ ఇవన్నీ కూడా ట్రావెల్ అవుతూ ఉంటాయి. అందుకని ఆ గ్రెయిన్స్ ఏర్పడతాయి. ఉల్లిపాయని కట్ చేసేటప్పుడు అలాంగ్ విత్ ద గ్రెయిన్స్, అగైనెస్ట్ ద గ్రెయిన్స్ అనేది ఇంపార్టెంట్గా చూస్తూ ఉంటారు. సాలడ్కి అగైనెస్ట్ ద గ్రెయిన్స్ అంటే గ్రెయిన్ ఇలా ఉన్నప్పుడు దానికి అడ్డంగా కట్ చేస్తాము. సో దట్ ఆ గ్రెయిన్స్ లేకపోతే ఆ పోర్స్, ఆ రంధ్రాలన్నీ కూడా ఓపెన్ అయ్యి సాలడ్కి సంబంధించిన డ్రెస్సింగ్ ఉంటుంది కదా, ఆ డ్రెస్సింగ్ పోర్స్లోకి నీట్గా వెళ్ళి దాంట్లో ఇంకి టేస్ట్ని తీసుకొస్తుంది. చాలా ఉంది కదా కథ, బట్ దట్ ఈస్ ద ఫ్యాక్ట్. మామూలుగా ఇంట్లో ఎప్పుడైనా సరే ఏదైనా తింటూ ఉల్లిపాయలు కట్ చేసి ఇవ్వండి అని చెప్పంటే, ఉల్లిపాయలు వాళ్ళకి నచ్చినట్లుగా ఏది కంఫర్టబుల్గా ఉంటుందో అట్లా. మామూలుగా మనం ఏం చేస్తామంటే 4 ముక్కలుగా కట్ చేసేస్తారు ఉల్లిపాయని, కట్టం తీసుకోండి అని చెప్పని ఇస్తారు. బట్ పర్పస్ని బట్టి మనము అగైనెస్ట్ ద గ్రెయిన్ కట్ చేయాలా, లేకపోతే అలాంగ్ విత్ ద గ్రెయిన్ కట్ చేయాలా అనేది తెలుసుకోవాలి. కొంచెం ఇట్లా క్రష్ చేద్దాం, సో దట్ పొడి పొడిగా ఉంటాయి ముక్కలు, బాగా స్ప్రెడ్ అవ్వడానికి సాలడ్లు. ఉల్లిపాయ కోపంతో తిట్టుకుంటున్నట్టుంది. మామూలుగా కోస్తేనే అసలు చెప్పిన మాట ఎన్నో కళ్ళు మంట పెడతాను, నువ్వు పట్టి పిసికి మళ్ళీ దాన్ని అలా పెడుతున్నావు, నేను ఊరికి వదులుతానా అన్నట్లు కళ్ళు మంట పెడుతుంది. పర్పుల్ క్యాబేజ్ ఇది ష్రెడ్ చేసుకుంటున్నాం. మరి పొడవుగా ఉండకుండా ఉండడానికి కొంచెం కట్ చేసి ష్రెడ్ చేద్దాం, చిన్న ముక్కలు అవుతుంది. సో ఈ విధంగా పర్పుల్ క్యాబేజ్ని లైన్గా పెట్టుకొని ష్రెడ్ చేసుకుందాం. దీన్ని ఒక ప్లేట్లో తీసి పెట్టుకుందాం. నెక్స్ట్ టొమాటో జోలికి ఇప్పుడే పోవద్దులేండి, మిగిలినవన్నీ కట్ చేసుకొని వెళ్దాం. మొత్తం మెస్సీ అయిపోతుంది కౌంటర్.
వెల్లుల్లి కూడా చాప్ చేసేసుకుందాం. అండ్ ఫైనలీ కొరియాండర్. రీసెంట్గా నేను కర్ణాటకలో ఒక ఏరియాకి వెళ్ళున్నా. జస్ట్ కొంచెం ట్రావెల్ చేస్తూ ఉంటాం కదా మనం, ఆ విధంగానే ట్రావెల్ చేస్తూ కర్ణాటకలో బాగా ఫారెస్ట్ ఏరియాస్ ఉంటాయి, అటువైపు వెళ్ళానమాట. కుకే సుబ్రహ్మణ్య, ధర్మస్థల, ఈ ఫారెస్ట్ రేంజ్ ఉంటుంది అక్కడ. వాళ్ళ కల్చర్లో నిజంగానే సాలడ్లు తయారు చేసుకుంటున్నారు. అంటే ఏం లేదు, పీనట్ సాలడ్ ఇట్లాంటివి మనం ఎలాగో చేస్తాం కదా, వేరుశనగ గుళ్ళు ఇట్లాంటివి వేసి కలుపుకున్నప్పుడు దాంట్లో కోరియాండరు ఈ విధంగా ఫైన్ చాప్ చేయకుండా పెద్ద పెద్ద ముక్కలు, ఇంత ముక్కలు చేసుకున్నట్లుగా అట్లా తుంచేసి వేసేసుకున్నారు రఫ్గా. ఫస్ట్ టైము కోరియాండర్ని ఏదో ఒక ఫ్లేవరింగ్ సబ్స్టెన్స్ లాగా కాకుండా మెయిన్ ఇంగ్రీడియంట్గా కూడా తినచ్చు అనిపించింది. అంటే అలాగే కొత్తిమీర నోట్లో వేసుకొని తినచ్చు అనమాట, గడ్డి తిన్నట్టు. చాలా టేస్టీగా కూడా ఉంది. వాళ్ళ దగ్గర ఉన్న ఫ్రెష్నెస్ కూడా రీజన్ కావచ్చు, చాలా బాగుంది. అప్పటి నుంచి ఐ స్టార్టెడ్ లైకింగ్ కోరియాండర్ మోర్ దాన్ ఎవర్. అదే ఇప్పుడు కూడా వాడుకుంటాం. అండ్ ఇంకేముంది, టొమాటో వంతు వచ్చేసింది, ఇంకా తప్పదు కాబట్టి టొమాటో కట్ చేద్దాం. టొమాటో చెర్రీ టొమాటోస్ యూస్ చేస్తున్నాం కాబట్టి పెద్ద పెద్ద చిన్న చిన్న ముక్కలు చేసేయాల్సిన అవసరం లేదు. జస్ట్ హాఫ్స్ కింద కట్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, and yes, cherry tomatoes chopping finished. అలాగే మళ్ళీ గిన్నెలోకి తీసేసుకుందాం. యూరోపియన్ సైడ్ చెర్రీ టొమాటోస్ బాగా యూస్ చేస్తారు, పాస్తాలు ఇట్లాంటి వాటికి కూడా బాగా యూస్ చేస్తారు, బాగుంటుంది కూడా. ఓకే, షాపింగ్ అయిపోయింది. నౌ వీ కెన్ గో టు డ్రెస్సింగ్. డ్రెస్సింగ్ అంటే అన్నానికి కూరలాగా అనమాట, సాలడ్కి డ్రెస్సింగ్ ఇంపార్టెంట్. డ్రెస్సింగ్ కోసం ఏమేమి కావాలి అంటే దీంట్లోకి కొద్దిగా ఆయిల్, ఆలివ్ ఆయిల్, ఓకే, ప్రిఫరబుల్లీ ఆలివ్తో పాటు నిమ్మరసం. దీన్ని వెనిగ్రేట్ అంటాం. డ్రెస్సింగ్లో పేర్లు ఉంటాయి డ్రెస్సింగ్కి, దీన్ని వెనిగ్రేట్ డ్రెస్సింగ్ అంటాం. కొద్దిగా సాల్ట్తో పాటు కొంచెం మిరియాల పొడి, కొద్దిగా షూమాక్, కొంచెం సీజనింగ్ పౌడర్, అలాగే తరిగిన వెల్లుల్లి ముక్కలు, దాంతోపాటు తరిగిన కొత్తిమీర, అవన్నీ వేసుకొని మిక్స్ చేద్దాం. ఓకే, డ్రెస్సింగ్ రెడీ అయిన తర్వాత వెజిటబుల్స్ వేసి కలిపేసుకోవాలి. ఇంకా ఒక్కొక్కటే వెజిటబుల్స్ వేసి మిక్స్ చేసుకుందాం. ఫస్ట్ క్యాబేజ్, టొమాటో, ఉల్లిపాయ అన్ని ముక్కలు వేస్తాం. ఓకే, అండ్ ఒక్క విషయం మర్చిపోయాము ఇక్కడ, ఆలివ్స్ని కొంచెం చాప్ చేసి వేద్దాం. ఈ విధంగా రౌండ్స్ కట్ చేస్తున్నాం. ఈ మెడిటరేనియన్ కల్చర్ అని చెప్పి అంటాం కదా, ఇది మెడిటరేనియన్ సీకి చుట్టుపక్కల ఉంటుంది. ఆలివ్స్ని బాగా కన్జ్యూమ్ చేస్తారు. ఆలివ్ కావచ్చు, ఆలివ్ ఆయిల్ కావచ్చు, ఇట్లాంటి వాటన్నిటిని కూడా బాగా తింటారు. ఓకే, చాలు. కొన్ని ఇందులో వేద్దాం, కొన్ని గార్నిష్ కోసం ఉంచుకుందాం. ఓకే, అండ్ ఫైనలీ పన్నీర్, అంటే చీజ్ వాడుతున్నాం కదా, కాటేజ్ చీజ్ అంటారు దీన్ని గ్రేట్ చేసుకుందాం. క్రమ్ చేసుకోవచ్చు కావాలంటే, అంటే
ముక్కలు ముక్కల కింద విరగ్గొట్టేసుకుంటాం కదా ఇట్లా, అలా అయినా వేసుకోవచ్చు. కానీ గ్రేట్ అయితే ఈవెన్గా చాలా నీట్గా వస్తుందనే ఉద్దేశంతో నేను గ్రేట్ చేస్తున్నాను. ఓకే, డన్. ఇప్పుడు ఇంకా మిక్స్. చక్కగా కింద ఉన్న డ్రెస్సింగ్ ఉంది కదా, మనం మిక్స్ చేసి పెట్టుకున్న డ్రెస్సింగ్, అది అన్ని పదార్థాలకి కలిసే విధంగా కలుపుకోవాలి. చాలా చక్కటి సాలడ్ వచ్చింది. రైట్, చక్కటి సాలడ్ రెడీ అయిపోయింది. వీ కెన్ గో టు ప్రెజెంటేషన్.